శుభ్రంగా అమెరికాలో ఉన్నారు. 1 లక్షల జీతం, ప్రశాంతమైన జీవితం అక్కడ అంటారు. అవన్నీ వదిలేసుకుని ఎందుకు ఈ కేసులు, గొడవలు, పార్టీ లాంటి తలనొప్పులు అవసరమా మీకు? నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యక్తిగత విమర్శలు, క్యారెక్టర్ అసాసినేషన్ కూడా కరెక్ట్ కదా. మీరు భారతిరెడ్డి మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. భారతిరెడ్డి గారి గురించి సో మా మీద పెట్టిన కేసు కూడా అదే కదా. భారతిరెడ్డి గారిని ఆ విధంగా కించపరిచిన కేసు పెట్టి ఏం చేస్తాం? నేను కేటగారికల్ గా జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. మా సెల్ఫ్ డబ్బా అనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు కంపెనీలు తీసుకొచ్చారు, మేము అందులోనే పనిచేస్తున్నాం. ఇవన్నీ మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాం, అది ఇదేనే. అంటే అక్కడ ఉంటే ఏమి చేయలేరన్న ధైర్యంతోనే అక్కడ ఎలా పెట్టాలా కామెంట్స్ చేస్తారు? ఏం కామెంట్స్ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చి దుగ్గులకు అన్నాము, దాని తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే, మేము పథకాల రూపంలో సంపద పెంచుతున్నాము పేదవాడికి అని చెప్తాము. పథకాల రూపంలో సంపద పెంచేది ఎందుకు నాకు అర్థం కాల. ఎటు తిరిగి ఆయనకు తెలియలేదేమో, ఆయనకు తెలివి తక్కువడేమో. మీరు అడిగేవాళ్ళు మీరన్నా ఉండాలి. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ప్రస్తుతం మనతో ఎన్ఆర్ఐ యశస్వి బొద్దులూరు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. శుభ్రంగా అమెరికాలో ఉన్నారు. 1 లక్షల జీతం, ప్రశాంతమైన జీవితం అక్కడంతా కూడా. అవన్నీ వదిలేసుకుని ఎందుకు ఈ కేసులు, గొడవలు, పార్టీ లాంటి తలనొప్పులు అవసరమా మీకు? నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నా. జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది, పిల్లల జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఏంటి, చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు కూడా మనలాంటి చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఇక మన పుట్టుకకి ఒక అర్థం లేదనే ఒక విషయంతో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అవి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తే ఈ గొంతులు ఎప్పటికీ ఆగు. ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలు తీసుకెళ్లే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాం. అంటే మీరు చెప్పినందరూ బాగానే ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు గొంతు విప్పారంటున్నారు. సో దాంట్లో కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. సో మీరు మాట్లాడే మాటలు ఎప్పుడు ఆ లిమిట్ క్రాస్ అయ్యారని అనిపించలేదు? మేము ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఎదవలు, సన్నాసులు, బూతులు, మంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్న భాష కంటే చాలా మంచి భాష మాట్లాడుతున్నాం మేము. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాడు చేస్తున్న ఎకిలి చేష్టలు ఇవన్నీ చూసిన తర్వాత మేము ఎంత సభ్యతా సంస్కారంతో మాట్లాడుతున్నామో ప్రజలు గ్రహిస్తున్నారు. అది వాళ్ళుగా డిసైడ్ చేయాల్సింది. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము ఏది మాట్లాడినా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తాము, ప్రశ్నిస్తే చంపేస్తాము, దొంగ కేసులు పెడతాము, శిరోమండనాలు చేస్తాము, పిచ్చ కొట్టుడు కొడతాము అంటే ఇక్కడ ఏం చేతులు గాజులు తొడుక్కోలేము. అంటే అసభ్యకరమైన వర్డ్స్ వాళ్ళేదంటున్నారు కానీ వ్యక్తిగత విమర్శలు, క్యారెక్టర్ అసాసినేషన్ కూడా కరెక్ట్ కదా. మీరు భారతిరెడ్డి మీద కూడా కొన్ని కామెంట్స్ చేశారు. నేను ఏ రోజు కూడా రాష్ట్రంలో ఏ మహిళ మీద కూడా ఎటువంటి కామెంట్స్ చేయలేదు. భారతిరెడ్డి గారి గురించి కానీ ఎవరి గురించి ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కొంతమంది పిచ్చి కుక్కలు క్రియేట్ చేసి, మార్ఫింగ్లు చేసి, మేము మాట్లాడినట్టు సృష్టించి ఈ రోజు మమ్మల్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మేము ఏ రోజు కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు. పెట్టిన కేసు కూడా అదే కదా. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా అంతా చెప్తున్నారు, భారతిరెడ్డి గారిని ఆ విధంగా కించపరిచినప్పుడు కేసు పెట్టక ఏం చేస్తారు, మీ ఇంట్లో మహిళని ఈ విధంగా చేస్తే అలాగే వదిలేస్తారని కూడా సోషల్ మీడియా, ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా అదే కదా. నేను కేటగారికల్ గా జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. నేను మాట్లాడిన మాటలు, ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడిన మాటలు ఎక్కడైనా చూపించండి, దాని మీద కేసు పెట్టండి. ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఎడిటింగ్లు చేసుకొని మేము అనని మాటలు అన్నట్టుగా సృష్టించి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంత దారుణంగా ఉందంటే ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ సోషల్ మీడియా? ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా. సో ఏ పార్టీ అయినా ఆ పార్టీకి సంబంధించిన పనులు చేసుకోవాలి, అభివృద్ధి పనులు జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం. అది మానేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఒక వర్గం చేస్తే, లేదు అభివృద్ధి జరగలేదని చెప్పి ఇంకో వర్షంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఒక ఎలి చేయడం, ఇవన్నీ అవసరం? అసలు ప్రజలందరూ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళట్లా? ప్రజలు ఎక్కడ కన్ఫ్యూజన్ లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏంటి, 2019 ముందు రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత విన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పిచ్చి తుగ్గుల నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం మా మీద ఉంది. మాలాంటి ప్రజలు, రాష్ట్రంలో పుట్టి పెరిగిన ప్రజలు,
ఈ భూమి మీద పుట్టినందుకు ఈ భూమికి ఏదైనా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే రాష్ట్రం ఈ రకంగా సర్వనాశనం అయిపోతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో ఎటువంటి తప్పు లేదు. తెలుగుదేశం పార్టీ అభిమానిగా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజీలు చదువుకొని ఆయన తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగం చేసి ఈ రోజు మేము ఈ రకంగా స్థిరపడి 5-6 అంకెల జీతం తీసుకుంటూ ఏదో రకంగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలాంటి యువకులు కానీ మీలాంటి యువకులు కానీ ఎంతో మంది బాగుపడతారనే ఉద్దేశంతో మేము చేసే చిన్న ప్రయత్నం మాత్రమే అది. సో మీరు అంటున్నారు బానే ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తు బాగుంటుంది. సరే, మీరు అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, కంపెనీలు వచ్చాయి, మరి ఎన్ఆర్ఎల్ అందరూ వచ్చేసి ఇక్కడ పనిచేస్తారా? మళ్ళీ ఎన్ఆర్ఎల్ అంటే అది ఆ క్వశ్చన్ కి పాయింటే లేదు. ఎన్ఆర్ఎల్ అందరూ ఇక్కడికి వచ్చి రావడం కాదు, ఇక్కడ ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కావాల్సిన మాలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెడుతున్నాం. మేము 2014 నుంచి 19లో నేను కూడా ఒక కంపెనీ పెట్టా. ఇక్కడ కంపెనీ పెట్టి ఒక 60 మందికి ఉపాధి కల్పిద్దామని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కంపెనీని తరివేశారు. అంటే మేము కూడా ఇక్కడికి వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు చదువుకొని ఆయన తెచ్చిన కంపెనీలు ఉద్యోగాలు చేసి ఇక్కడ స్థిరపడిపోయి మేము కూడా మా పుట్టిన గడ్డ మీదకి వచ్చి మేము కూడా ఎంతో కొంత మన రాష్ట్రానికి సాయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ చేస్తున్నాడు. ఎంతో మంది ఎన్ఆర్ఐలు స్థిరపడిన వాళ్ళు కానీ అక్కడ మంచిగా కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టి ఇక్కడున్న నిరుద్యోగులు యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు వద్దు, మా రాష్ట్రంలో మేము అప్పు చేసి 30 రూపాయలు ఇస్తాము, 40 రూపాయలు ఇస్తాము, మా రాష్ట్ర యువకులకి గంజాయికి బానిసలు అయిపోయినా పర్వాలేదు, మా రాష్ట్ర యువకులందరూ పిక్ పాకెటర్లు అయినా పర్వాలేదు, యాంటీ సోషల్ ఎలిమెంట్లు అయినా పర్వాలేదు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మేము అలా అనుకోవట్లేదు కదా. మా రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, వాలంటీర్ ఉద్యోగాలు చేసుకోవాలి మేము అనుకోవట్లా. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా యువకులందరూ వాలంటీర్ ఉద్యోగాలు చేసుకుని 5,000 రూపాయలు ఉద్యోగం చేసుకుని సరిపోద్ది అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాలాంటి వాళ్ళు రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరూ కలిసి మంచి ఉద్యోగం చేసుకొని 4-5 అంకెలు జీతం తీసుకొని వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలని మేము అనుకుంటున్నాం. అది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్న తేడా అది. అంటే ఇక్కడ ఈ పాయింట్ ప్రకారం చదువుకున్న వాళ్ళు తెలుగుదేశంలో వైసీపీలో లేరా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు ఈ రోజు? మా సెల్ఫ్ డబ్బా అనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు కంపెనీలు తీసుకొచ్చారు, మేము అందులోనే పనిచేస్తాం, ఆయన పెట్టిన బిక్స్ తోని ఈ రోజు మేము అందరం బతుకుతున్నాం అని మీరు చెప్తా ఉన్నారు. మరి వైసీపీలో కూడా ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళలో కూడా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, మరి వాళ్ళు ఎవరు ఎందుకని చెప్పట్లా? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఒక్క నాయకుడిని చూపించండి, బూతులు మాట్లాడిన నాయకుడిని చూపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కంపెనీ చూపించండి. ఇవన్నీ మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాం అది ఇదనే. మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లా, వాస్తవాలతో చెప్తున్నాం. మేము జాకీ తీసుకొచ్చాం, లూలు తీసుకొచ్చాం, అశోక్ లీలాండ్ తీసుకొచ్చాము, అలా చెప్పుకుంటూ పోతే కొన్ని కొల్లల కంపెనీలు తీసుకొచ్చాము. మిమ్మల్ని అడుగుతున్నాం మేము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు, ఎంతమందికి ఉపాధి కల్పించాడు? వాళ్ళు తెస్తే వాళ్ళు చెప్పుకునే వాళ్ళు కదా, వాళ్ళు ఏం తేలేదు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మేము తెచ్చాము, మేము చెప్పుకుంటున్నాము, ఈ రోజు మేము చేసామని చెప్తున్నాము, దాని తప్పేముంది? మేము అబద్ధాలు చెప్పట్లేదు కదా, వాస్తవాలతో చూపిస్తున్నాం మేము ఈ రోజు. ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు, 2019 ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అమరావతిలో ఇటుకే లేదు అని అన్నాడు. ఆ రోజు నేను సవాల్ విసిరా జగన్మోహన్ రెడ్డికి. ఏమని సవాల్ విసిరా, మేము ఇక్కడ బిల్డింగ్లు కట్టాము, నువ్వు నేను కలిసి వెళ్ళి ఇద్దరం దూకుదాము, ఇద్దరు సస్తే దరిద్రం పోతుంది, ఎవరు చావపోతే నిజంగానే తెలుగుదేశం పార్టీ ఏం బిల్డింగ్లు కట్టలేదని అన్నాం కదా. మరి ఎందుకు జగన్మోహన్ సవాల్ స్వీకరించలేదు? ఇవన్నీ ఏంటంటే నీచమైన ప్రచారము, నీచమైన రాజకీయం చేస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మబ్బు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు ఏంటి అనేది. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనేది అంటే అవగాహన లేదు, పరిపాలన ఎలా చేయాలో తెలియదు, రాష్ట్రాన్ని సంపద ఎలా సృష్టించాలో తెలియదు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలియదు, రాష్ట్రంలో ఎలా ప్రాజెక్టులు పూర్తి చేయాలో తెలియదు, ఏమీ తెలియదు. ఇవన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందంటే, రాష్ట్రంలో ఈ రోజు కనీసం జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఒక్క పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిగజారిపోయింది. ఇప్పుడు చెప్పండి, మేము సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నామా? మీరు అడిగే క్వశ్చన్ లో కూడా నీతి నిజాయితీ ఉండాలండి. బయట మాట్లాడుకునే చెప్పిన, ఎందుకంటే ఎంతవరకు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకుంటున్నారు తప్పితే మరి మిగిలిన వాళ్ళు ఎందుకని చెప్పుకోవట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ గా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ స్థాయిలో ఉన్నామని ఒకడని చెప్పుకుంటున్నాడా? చెప్పుకునే సాహసం చేస్తున్నారా? మేము ఎందుకు దమ్ముగా చెప్పుకుంటున్నాము, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మేము ఎక్కడ పని చేస్తున్నామో ప్రపంచానికి తెలుసు, మేము ఏం చేస్తున్నామో ప్రపంచానికి తెలుసు, మా వల్ల రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరిగింది, మేము ఏం చేయగలిగామో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు? ఈ రోజు రెడ్డి అనే ఒక ట్యాగ్ వేసుకున్న వాళ్ళు ఎంతో కొంతమంది
ఆ సామాజిక వర్గం పేరు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ముందుకొచ్చి పనిచేస్తున్నారు. ఆ రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది మాత్రమే ఎవరైతే మంచి నిజమైన రెడ్లు ఉన్నారో వాళ్ళు ఎవరికి దగ్గర లేరు. అందరు దొంగ రెడ్లు, వీళ్ళు మాత్రమే ఈ రోజు ట్యాగ్లు వేసుకున్న వాళ్ళే పనిచేస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరైతే సపోర్ట్ చేశారు 2019లో వాళ్ళు ఎవరైనా ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారా? అందరు దూరం వెళ్ళిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిగా పార్టీ పెట్టినాడు ఆల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పార్టీ పునాదుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరం జరిగిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదు కదా. ఆ లెక్కలో చూసుకుంటే ఏ పార్టీలోనూ పునాదులతో మొదలైన వాళ్ళు ఆ పార్టీలో ఉండాలని ఇప్పటివరకు లేదు. మా పార్టీలో పునాదులతో మొదలైన వాళ్ళు దాదాపు 90-80% ఇప్పటికీ మాతో పాటు ఉన్నారండి. గర్వంగా చెప్తాము. ఎవరో 10 మంది దారిపోయి దానేలు వస్తారు, టికెట్లు తీసుకుంటారు, గెలవగానే వెళ్ళిపోతారు, అలా ఉంటది. ఏ పార్టీలోనే ఉంటారు. ఒక 20% దరిద్రం ఎక్కడైనా ఏ పార్టీలోనే ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డిలో 80% దరిద్రం ఉంది, 20% అట్లా ఉంది. అది పరిస్థితి. సో అసలు ఎన్ఆర్ఐ పాయింట్కి వద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం తరఫున మాట్లాడితే కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారన్న భయంతో ఆంధ్రలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు సైలెంట్ గా ఉన్నారా? ఓన్లీ ఎన్ఆర్ఐలు ఎందుకని ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలే కాదండి, లోకల్ ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా చాలా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఫైట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం. దానిలో భాగంగానే ఎంతో మంది కార్యకర్తలను హింసించారు, వేధించారు, వెంటాడారు, శిరోమండనాలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నందం సుబ్బయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపేశారు. ఆయన ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రమే చేశాడు. మేము కూడా అదే చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టేసి తొందరగా అరెస్ట్ చేసి తొందరగా చంపేశారు. మేమేంటంటే ఇక్కడ కంట్రీకి తీసుకురావాల్సి ఆయన వల్ల కాదు కాబట్టి మా అంతటా మేము వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు తప్పితే ఏమి లేదు అక్కడ. సో అంటే అక్కడ ఉంటే ఏమి చేయలేరన్న ధైర్యంతోనే అక్కడ ఎలా పెట్టాలి కామెంట్స్ చేస్తారు. ఏం కామెంట్స్ చేయలేదండి. మేము కేటగారికల్ గా అన్పార్లమెంటరీగా ఎక్కడా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లగా అన్నాము, దాని తప్పే ఉంది. ఆయన తీసుకున్న పిచ్చి తుగ్లక నిర్ణయాల వల్ల ఆయన పిచ్చి తుగ్లగా అంటున్నాం, అంతే కదా. ఒక ముఖ్యమంత్రి అలా అనొచ్చు అంటారా? అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలి? రాష్ట్రాన్ని బాగు చేయాలి కదా, అందరినీ సమానంగా చూడాలి కదా, రాష్ట్రాన్ని అంతా సమానంగా చూడాలి కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కదా, రాష్ట్రంలో ప్రాజెక్టులు తీసుకురావాలి కదా, సంక్షేమం సృష్టించాలి కదా. అప్పు చేసి 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నేను రోజు నెలకు 30 రూపాయలు ఇస్తాను, మీరు మా దగ్గర కాళ్ళ దగ్గర బానిసల్లా బతకండి అంటే అది కుదరదు కదా. అంటే అప్పు చేసి అంటే గత ప్రభుత్వం కూడా అప్పు చేసింది కదా. మళ్ళీ చెప్తున్నానండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు దగ్గర 1,90,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. ఓకే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఓకే, వాళ్ళు కూడా చెప్పుకున్నారు ఇదండి ఏం తక్కువ అప్పు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 2019 వరకు ఉన్న అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత? 10.5 లక్షల కోట్ల రూపాయలు. మీకు స్వతహా లెక్కలు చెప్పాలంటే 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 2.5 లక్షల కోట్ల రూపాయలు పేదలకు పంచా అని చెప్తున్నాడు. మరి మిగతా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయింది? 5 సంవత్సరాల బడ్జెట్ 7.5 లక్షల కోట్ల రూపాయలు, మొత్తం దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఒక ప్రాజెక్ట్ కట్టాడా? ఒక రోడ్డు మీద గుంత పూడ్చాడా? ఎవరికైనా కనీసం ఉద్యోగాలు ఇప్పించాడా? కంపెనీలు తెచ్చే ప్రయత్నం చేశాడా? సంపద సృష్టించే ప్రయత్నం చేశాడా? ఏం చేశాడు? 15 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఇట్లాంటి క్వశ్చన్లు ఏమి జగన్మోహన్ రెడ్డి అడగడం చేత కాదు. మీరు భయపడతారు, మేము ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్తే మాత్రం మా మీద కేసులు పెడితే మీరు ఏదో ఉట్టిగా అజిటేషన్ చేస్తున్నారు, ఎలిగేషన్స్ చేస్తారు, మేము మమ్మల్ని అంటారు. అంటే ఇక్కడ భయపడేదానికన్నా ఇద్దరిని సమానంగా చూడాల్సిన బాధ్యత మాదే కదా. అదే అంటున్నా, మిమ్మల్ని ఏంటంటే వాళ్ళని కూడా అడుగుతాం. మీడియాగా మీరు మమ్మల్ని ఎంత అడితే అడుగుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెళ్ళి మైక్ పెట్టి అడగాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక కంపెనీని ఎందుకు తీసుకురాలేకపోయారు? మిమ్మల్ని దద్దమ్మ ముఖ్యమంత్రి అంటున్నారు కదా ప్రతిపక్ష నాయకులు, మీరు నిజంగా దద్దమ్మ ముఖ్యమంత్రి అయినా మీరు అడగాలి ఆయన్ని. అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడో అప్పుడు తెలుస్తుంది మీకు. సో ఖచ్చితంగా ఆ రోజు రావాలని కోరుకున్నాను. నేను మీరు చెప్పినట్టే ఖచ్చితంగా వీళ్ళు అడుగుతాను. ఆ రోజు వచ్చిన రోజు తప్పకుండా. సంపద సృష్టి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు చెప్పుకున్నది ఏంటంటే ఇండివిజువల్ గా మేము పథకాల రూపంలో సంపద పెంచుతున్నాము పేదవాడికి అని చెప్తా ఉన్నారు. మీరు చెప్పేది ఏంటంటే కంపెనీలు వస్తేనే సంపద వస్తుందని చెప్తారు. అసలు నిజమైన సంపద అంటే ఏంటి? అసలు పథకాల రూపంలో సంపద పెంచేది ఎందుకు నాకు అర్థం కాల. ఎటు తిరిగి ఆయనకు తెలియలేదేమో, ఆయనకు తెలివి తక్కువడేమో. మీరు అడిగేవాళ్ళు మీరన్నా ఉండాలి. ఈ రోజు సంపద అప్పు చేసి డబ్బులు ఇస్తే దానిలో సంపద ఎలా పెరుగుతుంది? రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తే ఆ పెట్టుబడిదారులు పెట్టుబడి పెడితే చదువుకున్న విద్యార్థులందరూ, కాలేజ్ పాస్ అవుట్ వాళ్ళందరూ అక్కడ ఉద్యోగాలు చేస్తారు. తద్వారా వచ్చే జీతాల వల్ల వాళ్ళ కుటుంబాలు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ బాగుపడతాయి. అది సంపద సృష్టించి అభివృద్ధి అంటే అది. అంతేగాని ఏదో అప్పు చేసి వచ్చి మీకు 30 రూపాయలు ఇస్తాను దానివల్ల మేము సంపద సృష్టిస్తున్నాను అంటే దాని హాస్యాస్పదంగా ఉంటుంది. నవ్వాలేయడం వల్ల నాకైతే అర్థం కావట్లా. అంటే దాన్ని అట్లా ఎందుకు చూస్తారు? ఇప్పుడు 30 రూపాయలు ఇవ్వడం వల్ల అతను పెట్టుబడిగా పెట్టుకుని దాన్ని సంపాదించుకునే
దోహద ప్రభుత్వం చేస్తుందని ఎందుకు అనుకోరు? ఏంది రోజుకు 30 రూపాయలు పెట్టుబడి ఇస్తే ఇచ్చే 30 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని లక్షాధికారి కోటాధికారి అయిపోతాడా? అదే 30 రూపాయలు పెట్టుబడి వాళ్ళు ఇచ్చే బదులు అదే కంపెనీలు తీసుకొచ్చి అదే వాళ్ళ పిల్లలకి ఉపాధి కల్పిస్తే నెలకి 4 అంకెలు 5 అంకెలు జీతం తీసుకుంటే 30 రూపాయల కంటే అదే 100 రెట్లు ఎక్కువ కదా. మరి మీరు అలా ఎందుకు ఆలోచించట్లేదు? సో మీరు ఇంత మాట్లాడుతున్నారు, అబ్రాడ్ లో ఉంటారు, ఎలక్షన్ టైంకి అసలు ఓటు వేయడానికి ఎన్ఆర్ఐలు ఎంతమంది వస్తున్నారు? ఈ రోజు 2024 ఎలక్షన్స్ కి ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద అడుగుపెట్టి ఎలక్షనీరింగ్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈసారి ఎన్ఆర్ఐలు ఏ రకంగా మద్దతు ఇస్తారనేది మేము ఖచ్చితంగా మార్చ్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక ర్యాలీ చేసి చూపిస్తాం. ఏ కంట్రీ నుంచి ఎంతమంది వచ్చారని ఒక పెద్ద ర్యాలీ చేసి ఎవరెవరు ఏ రకంగా రాష్ట్రాన్ని కాపాడాలని ముందుకొచ్చారు, ఎంతమంది వచ్చారు అనే విషయం మేము మీకు చూపిస్తాం. సో మీ ఎన్ఆర్ఐలు అందరూ మీరు చెప్పినట్టుగా వచ్చి ఇక్కడ ర్యాలీలు చేస్తే ప్రజల్లోకి ఎట్లా వెళ్ళదు అనుకుంటున్నారు మీరు? చెప్తాము, మా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేము వచ్చాము ఇక్కడికి, మాకు అవసరం లేదు. మేము ఇప్పుడు చెప్తున్నానండి, ఈ రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, నేను ఇక్కడ పుట్టాను, వెళ్ళిపోయాను, అక్కడ స్థిరపడ్డాను, ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు పట్టించుకుంటున్నాము? ఎన్ఆర్ఐల్ గా ఎవరికి అవసరం లేదు. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ లైఫ్ లన్నీ సెటిల్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు ఎంతో కొంత అక్కడ సంపాదించే డబ్బులు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ సరిపోతారు ఇక్కడ. ఇదే నా పాయింట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు పెత్తందారులంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని చెప్పి. సో స్థిరపడి సంపాదన ఫ్యామిలీకి సరిపడా సంపాదించుకున్న మీ ఎన్ఆర్ఐలు అంతా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజం అవ్వంటారా? ఎవడు పెత్తందారుడు అండి? జగన్మోహన్ రెడ్డి పేదవాడా? గడికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆఖరికి పేదల డబ్బులు 500 కోట్ల రూపాయలు యూజ్ చేసుకొని విశాఖపట్నం రిషికొండ గుండు కొట్టి దాని మీద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈరోజు పేద ముఖ్యమంత్రి అంటున్నారంటే ఇక నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లా. ఈరోజు ప్రజల సొమ్ము 42,000 కోట్ల రూపాయలు దొబ్బేసి 16 నెలలు జైల్లో చిప్పకూడదని వచ్చి 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, 24 420 కేసులు పెట్టుకొని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి గత 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఏకైక ముద్దాయి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆయన మమ్మల్ని పెత్తందారి అంటే మీరు కూడా మమ్మల్ని పెత్తందారిగా పోర్ట్రే చేసే ప్రయత్నం చెయ్యొద్దు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని తింటున్నాడు. పేదల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే పీడ వదలాల్సిన అవసరం ఉంది. 2024 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సరైన తీర్పిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పీడ నుంచి కాపాడుకుంటారని గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు అని. మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకున్నంత ఈజీ కాదు కదా ప్రజల అభిప్రాయం మనం తెలుసుకోవడానికి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని, అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆయన గుప్పెట్ బెల్ట్ పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ రోజు పరిస్థితి 2019 ఉన్న పరిస్థితి ఈ రోజు పరిస్థితి చూసుకుంటే ఆయన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లేడు. ప్రజలు ముందు భయపడేవాళ్ళు, అరే మాట్లాడితే చంపేస్తాడేమో, మాట్లాడితే కొడతాడేమో, దొంగ కేసులు పెడతారేమో అని. ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్ రెడ్డి నీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జగన్ రెడ్డి పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. రాష్ట్రంలో ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు, సరిగ్గా మాట్లాడతారు, సరైన ఓటు హక్కు వినియోగించుకుంటారు, జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్తారు. సో అంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో అనుకోవడం తప్పే ఉందిలే కానీ దాంట్లో. సో ఇప్పుడు మనం అసలు మెయిన్ పాయింట్ లోకి వస్తే మీ మీద కేసు పెట్టారు, అక్కడి నుంచి వచ్చారు. సో మీతో పాటే అక్కడ ఉన్న పంచప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎలాగ మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, అతను కూడా ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మరి అతన్ని ఏ విధంగా తప్పడతారు మీరు? ఒకళ్ళు వాళ్ళు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. పంచప్రభాకర్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు, మేము మాట్లాడిన మాటలు కోతికి కొబ్బరి చిప్పకున్నంత తేడా ఉంది. కోతికి కొబ్బరి చిప్ప ఎందుకు పోల్చానంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం ఇస్తే కోతికి కొబ్బరి చిప్ప పట్టి టెట్టేసి కొడుతుందో అలా కొట్టేశారు. ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. అందుకనే పంచప్రభాకర్ గారు, ప్రభాకర్ అనే వ్యక్తి జడ్జిలను తిట్టాడు. అర్థమైందా? పచ్చి బూతులు మాట్లాడతారు, మేము ఎక్కడా మాట్లాడలా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఎవరైతే బూతులు తిడతారో, ఎవరైతే పైశాచిక ఆనందం పొందించే ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళు ఆయనకు నచ్చుతూ ఉంటారు. అందుకే కొడాలి నాని గాని, రోజా గాని, ఇక ఇంతమంది ఎదవలు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఆ ఎదవలు అందరితో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, నాయకులందరినీ తిట్టిస్తారు, బూతులు మాట్లాడిస్తారు, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉందండి. ఎలాంటి వాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనే విషయం పట్ల ప్రజలకు క్లారిటీ ఉంది. అంటే మీరు అంటే ఉన్న ప్రజలకు క్లారిటీ ఉందని, ఎందుకంటే ప్రజల్లోకి నేను వెళ్తూ ఉంటాను కాబట్టి నేను విన్న దాని ప్రకారం చూసుకుంటే
గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చాడు పథకాలు, జగన్ వచ్చిన తర్వాత ఇంటికి తెల్లారి అట్లా 5 గంటలకు లేపి 1వ తారీఖున తీసుకొచ్చి చేతిలో పెడతా ఉన్నారని చెప్పి ప్రజల్లో భావన ఉంది. సో మీరు ఇక్కడ కూర్చుని మనం ప్రజలు క్లారిటీగా ఉన్నారు, ప్రజలు క్లారిటీగా ఉన్నారంటే ఉపయోగం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఎవరికి ఇస్తున్నారు చెప్పనా? ఆయన సొంత ఓటు బ్యాంక్ మాత్రమే పథకాలు ఇస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, పదవులు ఇవన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మాత్రమే దక్కుతున్నాయి. సరైన ఫ్యామిలీస్ కి ఎక్కడ కూడా పథకాలు దక్కట్లా. ఈ బటన్ ఒత్తుతున్న అనేది ప్రచారం చేసుకుని 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పథకాలు కూడా వాళ్ళ పార్టీ సభ్యులకి, వాళ్ళ పార్టీ సానుభూతి పరులకి పథకాలన్నీ ఇచ్చేసి మేమేదో మొత్తం రాష్ట్రం మొత్తం పథకాలు ఇచ్చామని చెప్పి ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలకు తెలియవా? ఈరోజు రోడ్డు మీద టీ సెంటర్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడంట కదా బాబాయ్ అంటే ఎల్లులు ఎమ్ములు తిడుతున్నారు వాళ్ళు. మీరు కూడా వెళ్ళి ఎప్పుడన్నా మైక్ వాళ్ళ ముందు పెట్టండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్నా మైక్ వాళ్ళ ముందు పెడితే వాళ్ళు మీకు సరైన సమాధానం చెప్తారు. మీరు ఈ రోజు మమ్మల్ని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వస్తే బాగుపడిపోద్దని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా పథకాలని? చంద్రబాబు నాయుడు గారు అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా పథకాలు ఇచ్చారు. ఆ రోజు ఈ రోజు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, అభివృద్ధి రంగంలో కానీ అన్ని రకాల అభివృద్ధి చేసుకుంటూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు 2019లో మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేది తెలుసా అండి? మన భారతదేశంలోనే టాప్ 3 సిటీస్ లో ఒక సిటీగా ఉండేది. వరల్డ్ లోనే టాప్ 10 సిటీస్ లో అమరావతి టాప్ 10 లో ఉండేది. అది అమరావతి పరిస్థితి. ఈ రోజు హైదరాబాద్ లో రెవెన్యూ జనరేటింగ్ గ్రోత్ ఇంజిన్ ఏంటంటే సైబరాబాద్ ఒకటేనండి. సైబరాబాద్ ఈ రోజు ఎట్లా ఉందండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క ఈ రోజు చెట్టు అయ్యి ఈ రోజు ఎంత అద్భుతంగా మన ఈ రోజు ఫలితాలు ఇస్తున్నది. అలా అమరావతి కూడా కొనసాగుంటుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఎంత అద్భుతమైన క్యాపిటల్ ఉండేది, ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉండేవి, ఎన్ని కంపెనీస్ వచ్చి ఉండేవి, ఎన్ని కంపెనీస్ కొనసాగుండేవి, ఎంతో మంది ఉద్యోగాలు చేసి ఉండేవాళ్ళు, బయట స్టేట్స్ కూడా వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేసి ఉండేవాళ్ళు. కానీ అదేం లేదు కదా, ఇవాళ వచ్చిన కంపెనీస్ నల్లగొట్టేశారు. పని చేసుకున్న ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే వాడి దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. మీరు చూడలేదా? కియా మోటార్స్ దగ్గరకు వచ్చి ఆ బట్టలిప్ చూపించాడు చూడండి, ఆ ఎంపీ, ఆడి పేరు నాకు తెలియదు, మర్చిపోయా. ఆ బట్టలిప్ చూపించిన ఎంపీ వాడు డైరెక్ట్ గా ఆ కియా మోటార్స్ ఉన్న చైర్మన్ చేయబెట్టి చూపిస్తున్నాడు. వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇట్లా ఉంటే ఎవడొస్తాడు ఇన్వెస్ట్మెంట్స్? ఓ బట్టలిప్పుకునే ఎంపీఏ డైరెక్ట్ గా పోయి ఒక ఇన్వెస్టర్ ని బెదిరిస్తున్నాడు అంటే రాష్ట్ర పరిస్థితి ఏంటో మీ విఘ్నతకే వదిలేస్తా. అంటే ఇక్కడ మన మంత్రి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు పెరిగిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్ ఉద్యోగాలు? అదే అంటున్నానండి, యదవలు సన్నాసులు పనికి మాలినోళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు మంత్రులు అయితే ఇలానే ఉంటది. చదువుకున్నోడు పెరిగిపోతుంటే అంటే సిగ్గుశరం ఉండాలండి ఈ మాట అంటానికైనా. ఎందుకంటే కంపెనీలు వచ్చినాయి అనుకో, చదువుకున్న వాళ్ళందరూ కంపెనీలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కదా. కంపెనీలు లేవు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ పెరిగిపోతున్నారు అనే విషయం ఇంకిత జ్ఞానం కూడా లేదు ఆయనకి. మనకు ఒక గుడ్డు మంత్రి ఉన్నాడు, కంపెనీలు ఎందుకు వస్తున్నారు అంటే కోడి గుడ్డు పెట్టింది గుడ్డు పొదగాల అంటాడు. ఇలాంటి ఎదవలు సన్నాసులు ఈరోజు మన రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారంటే సిగ్గుతో నవ్వుకోవాలి మనం. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి వాళ్ళకి టికెట్లు కూడా ప్రధానంగా ఈ రోజు ఎలక్షన్ దగ్గరికి వస్తుంటే ఎన్ఆర్ఐలు ఎక్కువ చూపు అంతా తెలుగుదేశం వైపు ఎందుకు పడుతుంది అంటారు? టికెట్ల కోసం ప్రధానంగా రేసుల్లో ఎన్ఆర్ఐల పేరు ఎక్కువగా వినిపిస్తుంది చాలా చోట్ల. తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వాళ్ళు పోటీ చేస్తారు. తెలుగుదేశం పార్టీలో క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు 99% అందరూ కూడా మంచి హిస్టరీ ఉన్నాడు, ఎక్కడో 1% ఒక క్రిమినల్ హిస్టరీ ఉంటాడు ఉండడాన్ని నేను అట్లా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 99% క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళే, ఒక్కడో చదువుకున్నోడు లేడు. చదువుకున్నాడు అయితే, ఆ గుడ్డు మంత్రి చదువుకున్నాడు అయితే అది సమానం చెప్తాడు కదా. బొత్స సత్యనారాయణ చదువుకున్నాడు అయితే బొబ్బ అని మాట్లాడాడు కదా. కొడాలి నాని గుట్కా తింటాం తప్పితే ఏం రాదు కదా. రోజా కొండ మీద టికెట్లు అమ్ముకోవడం తప్పితే ఆమె చేస్తుందా? ఏం చేశారు వీళ్ళు అంటే? నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అట్రాక్ట్ ఎందుకు అవుతారంటే తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత అభివృద్ధి చేసింది. ఈరోజు హైదరాబాద్ ఆ రకంగా ఉండాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఇంత కనీసం ఈ రకంగా అభివృద్ధి, అక్కడక్కడ కంపెనీలు, అక్కడక్కడ బిల్డింగ్లు కనపడుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు చేసింది అది. అందుకనే ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ ఫోక్స్ అందరికి తెలుసండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడైనా సొంత జేబుల్లోంచి పెట్టాడు, ఇద్దరు జగన్మోహన్ రెడ్డి ఆర్ చంద్రబాబు నాయుడు. కానీ ఒక పవన్ కళ్యాణ్ మాత్రం తన కష్టార్జితాన్నంతా రైతులకు పంచారనేది కొంతవరకు ప్రజల్లో ఉంది. మరి ఇక్కడ జనసేన అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది. ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్ లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ చిత్తుగా ఓడిపోబోతుంది. పాయింట్ 1. పాయింట్ 2, జనసేన పార్టీ ఈ రోజు ఆయన డబ్బులు రైతులు పంచారు అని మీరు చెప్తున్నారు, పంచారు. మేము కూడా ఎంతో చేశాము. ఎంతమందికి 2019 నుంచి 2024 వరకు
ఎంతమంది కార్యకర్తలు చనిపోతే, ఎంతమంది రైతులు చనిపోతే, ఎంతమంది వికలాంగులకి పెన్షన్లు కానివ్వండి, కార్యకర్తల పెన్షన్లు కానివ్వండి, ఎన్ని ఇవ్వట్లేదు. చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఏంటంటే ఒక ఆచారం ఉంది, అంటే 10 రూపాయలు చేస్తే రూపాయి చెప్పుకోవాలనుకునే ఆచారం ఉంది. అందుకనే మేము 10 రూపాయలు చేసినా రూపాయి కూడా చెప్పుకోవట్లేదు. మా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తెచ్చిన కంపెనీలు ఎన్ని ఉన్నా కానీ, ఎంత అభివృద్ధి చేసినా కానీ చెప్పుకోలేకపోయాం. అందుకని 2019లో ఓడిపోయాం. అదే జగన్మోహన్ రెడ్డి లాగా 10 రూపాయలు చేస్తే 1,00,000 రూపాయలు చెప్పుకునేటట్టు ఉంటే మేము ఊదరగొట్టే వాళ్ళం. ఈరోజు రాష్ట్ర ఖజానా నుంచి ఆయన పొగడ్తల కోసము, ఆయన చెప్పుకునే దానికోసము ఈరోజు పేపర్లలో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఆడలిస్తున్నారు. మేము ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజాధనం వేస్ట్ చేయలేదు కదా, అందుకని మేము ఓడిపోయాం. చెప్పుకున్నది కానీ మేము చేసింది చెప్పుకోగలిగితే బాగుండేది, మేము చేసింది కూడా చెప్పుకోలేకపోయాం. సో ఇప్పుడు మీరు ఎంత గొంతు చించుకున్నో లేదా మీ టైం వెచ్చించో పార్టీ కోసం ఇంత ఇది చేస్తూ ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారు? ఏం చేస్తారండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంపేస్తాడు, అంతే కదా. దాన్ని రెడీగా ఉన్నాం. మేము కూడా ఎంత దూరమైనా కొట్లాడుతాం, రెడీగా ఉన్నాం. మేమేమి గంజాయి అమ్ముకోవట్లేదు, మేమేమి డ్రగ్స్ అమ్ముకోవట్లేదు, లేదా మేమేమి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు. మేము రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల ప్రశ్నిస్తున్నాం, అంతే. దానికే మీరు చంపేస్తారంటే దానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ఎంత దూరమైనా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మన భారతదేశంలో వాక్ స్వాతంత్రం లేదా? వాక్ స్వాతంత్రం ఉంది కదా. మీరు ఏమైనా అన్యాయం చేస్తే ప్రశ్నించవచ్చు కదా సామాన్య పౌరుడిగా. మేము అదే చేస్తున్నాము. ఈ రోజు లేదు మీ ప్రశ్నిస్తే చంపేస్తామనంటే సరే చంపండి. ఎంతమంది చంపుతారండి చూద్దాము. ఏదో రోజు రాష్ట్ర ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు. అంటే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టిన దాఖలాలు కూడా చూపించండి. ఎవరి మీద కేసులు పెట్టని చూపించండి. ఆఖరికి మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి పారేయాలంటే కూడా కేసు పెట్టలేదు. అర్థమైంది? అంతకంటే ఇంకా పెద్ద కేసులు ఏమున్నాయి చెప్పండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు పిచ్చి తుగ్గుల కంటే మా మీద కేసులు పెడుతున్నాడు. ఇది తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా తేడా. ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడారు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మీద. ఒక కేసు పెట్టారా? పెట్టలేదు కదా. అది వాళ్ళు ఏదో విష ప్రచారం చేశారని చెప్పి మీడియాలు కూడా ఆ విష ప్రచారాలను పట్టుకొని మమ్మల్ని ప్రశ్నించే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించకూడదని కాదు, దానికి క్లారిటీ అనేది రావాలి కదా. మేము చెప్తున్నాము, కేటగారికల్ గా చెప్తున్నాము. మా ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మా భువనమ్మను గాని, మా లోకేష్ బాబు గారు గాని, చంద్రబాబు నాయుడు గారిని గాని, బ్రాహ్మణి గారిని గాని, బాలకృష్ణ గారిని గాని, అందరిని నానా మాటలంటే కూడా ఎక్కడా కూడా కేసులు పెట్టలా, మందలిచ్చే ప్రయత్నం కూడా చేయాల. ఎందుకంటే పిచ్చి కుక్కలు మాట్లాడుకుంటారని. ఈ రోజు వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడి మేం మాట్లాడమని సృష్టించి మా మీద దొంగ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు వాళ్ళు. అలాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ కేసు విషయానికి ఏంటి అప్డేట్? ఏంటి అప్డేట్? ఏం లేదు. న్యాయస్థానాల మీద సంపూర్ణమైన నమ్మకం ఉందండి నాకు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ కూడా న్యాయస్థానంలో తేల్చుకునే ప్రయత్నం చేస్తాం. తద్వారా న్యాయస్థానం ద్వారా కంక్లూజన్ తీసుకొస్తాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ దొంగ కేసులు. న్యాయస్థానం మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందని కూడా నేను నమ్ముతున్నా. పాస్పోర్ట్ పరిస్థితి? పాస్పోర్ట్ నా చేతికి ఇచ్చారు. హైకోర్టు ముట్టికాయ వేసిందండి, అసలు పాస్పోర్ట్ ఎందుకు తీసుకున్నారా బాబు అని. అదే పరిస్థితి. లుకౌట్ నోటీస్ ఇచ్చారు. అసలు లుకౌట్ నోటీస్ ఎందుకు ఇచ్చారు ఈ కేసులకి అని చెప్పి కూడా మొట్టికాయలు వేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిందో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ రాష్ట్ర హైకోర్టు ఇన్ని మొట్టికాయలు వేసి ఉండకపోవచ్చు. అమ్మగారి గురించి వచ్చారు, ఎట్లా ఉంది అమ్మగారు? అమ్మగారు బాగున్నారు. షీ రికవర్డ్ అయ్యారండి. సో ఇంకా మనం క్లోజ్ చేసే ముందు మీ యువ నాయకుడు లోకేష్ గురించి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ రోజు యువగలం పాదయాత్రతో చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు, ఆయన కూడా పొగిడారు. ఎటు తిరిగి వైసీపీ నుంచి ఆయనకి ఇప్పటికీ కూడా పొగడ్తలు అనేవి లోకేష్ మీద రాలేదు కదా. అసలు మీ యువ నాయకుడి గురించి మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి పొగడాలని మేము ఎప్పుడు కోరుకోమండి. జగన్మోహన్ రెడ్డి తిట్టాలనే కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డి మా మీద ఎన్ని విమర్శలు చేస్తే మేము అంత అద్భుతంగా తయారవుతాం, మేము అంత కరెక్షన్ చేసుకుంటాం. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు అదే విమర్శ కదా, దీన్ని కరెక్ట్ చేసుకుందాం అనే ప్రయత్నం చేశారు. లోకేష్ బాబు గారు కూడా అదే విమర్శ కదా అని చెప్పి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసి ఈ రోజు పవర్ఫుల్ లీడర్ గా, మాస్ లీడర్ గా ఎమర్జ్ అయ్యారు లోకేష్ గారు. అదే జగన్మోహన్ రెడ్డి మీద ఒక కామెంట్ చేస్తే ఏ రకంగా కేసులు పెట్టి చంపేస్తున్నారో మీరు చూశారు. లోకేష్ గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని కనురెప్ప కాపాడుకుంటూ ప్రభుత్వానికి కార్యకర్తల మధ్యలో అనుసంధానంగా ఉంటూ ఖచ్చితంగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది మీద దొంగ కేసులు పెట్టారు, ఏ రకంగా కార్యకర్తల్ని వేధించారు, వెంటాడారో ఆ నాయకుల పని
ఖచ్చితంగా అధికారుల పని రెడ్ డైరీలో రాసుకున్నారు లోకేష్ గారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా సరైన సమాధానం చెప్తారు. ఎవరెవరైతే ఏ అధికారులు అయితే తప్పు చేశారో, ఏ అధికారులు అయితే ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళందరికీ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా వాళ్ళ ఉద్యోగాలు పోయే కార్యాచరణ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా జరగాలి. అట్ ద సేమ్ టైం మీరు న్యాయస్థానాల ద్వారా ఈ ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.